హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రేమ నీరాజనం 34వ భాగాన్ని వినిద్దాం. రామ్ మహా రూమ్ దగ్గరికి వెళ్ళేసరికి ఎదురుగా చూసి షాక్ అవుతాడు. అప్పుడే మహా గది నుండి బయటికి వస్తాడు వంశీ. పక్కన మహా కూడా వస్తూ ఉంటుంది. ఇద్దరిని చూసి తన అడుగు అక్కడే ఆపేస్తాడు. డోర్ లాక్ చేసుకుంది. ఎంతకీ డోర్ తీయడం లేదన్న సీతాదేవి చెప్పిన మాట గుర్తు చేసుకుని ఇద్దరిని చూసి కోపంతో రగిలిపోతాడు. వంశీ ఇంకా మహా ముందు నిలబడతాడు. రామ్ని చూసి కంగారు పడతారిద్దరు. రామ్ మీరు అంటాడు వంశీ. మహా రామ్ని చూసి వంశీ ఇక మీరు వెళ్ళొచ్చు అంటుంటే సరే అంటూ వెళ్ళిపోతాడు వంశీ. నవ్వుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు. వంశీ నవ్వు రామ్కి తెలుసుకున్న అసహనంగా తనని తాను కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు. రామ్ మీరు అంటూ తడబడుతుంది ఇబ్బందిగా మహా. నేను నీతో మాట్లాడాలి మహా ఒంటరిగా అనడంతో కంగారుగా రామ్ని చూస్తుంది. చెప్పండి అంటుంది. మహా చేతిని పట్టుకుని తన గదిలోకి తీసుకెళ్లి డోర్ లాక్ చేస్తాడు. రామ్ ఏంటిది అని అడుగుతుంది. మహా చేతిని వదిలేస్తాడు విసురుగా. ఏం చేస్తున్నావు మహా అంటూ ఉద్వేగంతో అడుగుతాడు. దేని గురించి అడుగుతున్నారు అంటుంది వెనక్కి తిరిగి. మహా ముందుకు వెళ్ళి తన కళ్ళల్లోకి చూస్తూ దేని గురించో తెలియనట్టు మాట్లాడుకో అని అంటాడు. మహా కంగారుగా నాకు నిజంగానే తెలియడం లేదు రామ్, మీరు ఏమంటున్నారో. మహా మాట ఆశ్చర్యంగా వినిపిస్తుంటే ఇంత టెన్షన్ పెట్టి ఏమంటున్నానో నీకు తెలియడం లేదా అంటాడు నెమ్మదిగా. అది అంటూ తడబడుతూ చూస్తుంది. అయితే చెప్పు, ఎందుకు మూవీ నుండి మధ్యలో ఎవరితో చెప్పకుండా అందరినీ కంగారు పెట్టి వచ్చేసావు అంటాడు సూటిగా చూస్తూ. అది నాకు సినిమా నచ్చలేదు, హెడ్ఏక్గా ఉండి అంటుంది నెమ్మదిగా. అందుకే మాలో ఒకరికి కనీసం చెప్పకుండా ఒంటరిగా క్యాబ్ బుక్ చేసుకుని ఇక్కడి వరకు వచ్చేసావు. తడబడుతూ అది మీరు చాలా ఇష్టంతో చూస్తున్నారు, అది నీకన్నా కూడా ఎక్కువ అంటాడు కోపంతో. షాక్ అయి చూస్తుంది రామ్ని. మహా భుజాల్ని పట్టుకుని నీ ప్రాబ్లం ఏంటి, ఎందుకు అంతా నీకు నచ్చినట్టే చేస్తున్నావు, ఎందుకు మాలో ఒక్కరిని నీకు ప్రాబ్లం చెప్పవు. నీకు తెలీదు, నువ్వు కనపడిగా వెతికిన ఆ ఒక్క గంట నా ప్రాణం నా నుంచి దూరమైనట్టు ఎంత నరకం అనుభవించానో నీకు తెలీదు. నువ్వు ఒంటరిగా వచ్చేసావని తెలిసిన తర్వాత నా కోపం ఆ క్షణంలో నువ్వు నా ముందు ఉంటే ఏం చేసేవాన్నో తెలీదు. చెప్పు, ఎందుకు వచ్చేసావు, తలనొప్పి అంటే మాత్రం నేను నమ్మను, నిజం చెప్పు అని అడుగుతాడు. అదే నిజం రామ్ అంటుంది తల పక్కకు పెట్టి. అదే నిజమైతే అది నా కళ్ళలోకి సూటిగా చూసి ఎందుకు చెప్పలేకపోతున్నావు అంటూ ఉద్విగ్నంగా అడుగుతాడు. సడన్గా తనకు వంశీ గుర్తుకొచ్చి వంశీనా అంటాడు. షాక్ అయి కళ్ళు పెద్దవిగా చూస్తుంది. చెప్పు మహా, వాడేమైనా అన్నాడా అని అడుగుతాడు. షాక్ అయి చూస్తుంది రామ్ని. చెప్పు మహా, వాడు ఇక్కడున్నాడంటే వాడు ఏదో చేస్తుంటాడు, ఏమన్నాడో చెప్పు అని అడిగాడు. మీరేమంటున్నారు రామ్ అంటూ కంగారుగా తడబడుతూ వెనక్కి తిరుగుతుంది. నేనేమంటున్నానో నీకు తెలుసు మహా, అందుకే నా కళ్ళలోకి చూసి మాట్లాడడం లేదు. చెప్పు, వాడే కదా నువ్వు ఇలా చేయడానికి కారణం అంటూ వాణ్ణి అంటూ వెనక్కి వెళ్ళబోతూ ఉంటే రామ్ అంటుంది గట్టిగా అరుస్తూ. మహా అరుపుతో మహా వైపే చూస్తాడు. మీ ప్రాబ్లం ఏంటి, నేను చెప్తున్నాను కదా నాకు తలనొప్పిగా ఉండి వచ్చేసానని. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, ముఖ్యంగా రమ్యాని బాధ పెట్టడం ఇష్టం లేక వచ్చేసాను. మళ్ళీ మీరు కంగారు పడతారని అర్థమై మెసేజ్ పెట్టాను. తలనొప్పికి నిద్ర పట్టడం వలన అలానే క్యాబ్లో నిద్రపోయాను, కానీ ఫోన్ సైలెంట్లో ఉంది అంటుంది కోపంతో. మహా చెప్పింది వింటూ ఉంటాడు రామ్ మహా కళ్ళలోకే చూస్తూ. రామ్ చూపుకి కళ్ళు పక్కకు పెట్టి వెనక్కి తిరుగుతుంది ఇబ్బందిగా. అదే నిజమైతే వంశీ ఇక్కడ ఏం చేస్తున్నాడు అంటాడు రామ్. షాక్ అయి వెనక్కి తిరిగి చూస్తుంది. చెప్పు, నువ్వు ఇప్పటి వరకు చెప్పింది నిజమే అయితే వంశీ ఇక్కడ ఏం చేస్తున్నాడు. ఎవరు డోర్ తట్టినా నువ్వు డోర్ ఓపెన్ చేయలేదు, వంశీకి ఎలా ఓపెన్ చేశావు. రామ్ మాటలకి కళ్ళు అప్పగించి చూస్తుంది. మీరేమంటున్నారు అంటుంది నెమ్మదిగా షాక్లో. ఏమంటున్నానో నీకు తెలియనట్టు అర్థం కానట్టు అనకు. వాడు ఏమీ చెయ్యకపోతే, నిన్ను ఏ విధంగా భయపెట్టకపోతే ఈరోజు నువ్వు ఇలా ఎవరికీ చెప్పకుండా రావు. నీ గురించి నాకు బాగా తెలుసు. ఎవరిని ఇబ్బంది పెట్టని మనస్తత్వం నీది, కానీ నువ్వు ఈరోజు అందరినీ కంగారు పెట్టావు. అంటే ఎవరి కోసం, ఎవరికి భయపడి చెప్పు మహా అంటూ. ఏమని భయపెట్టాడు, మళ్ళీ జానకి గురించి చెప్పే భయపెట్టాడు కదూ అంటాడు. రామ్ వైపే చూస్తూ ఉంటుంది మహా షాక్లో. ఏమంటున్నారు మీరు, మీకు ఇదంతా నాకంతా తెలుసు. వాడేంటో, వాడు అసలు ధ్యేయం ఏంటో, ఎందుకు ఇదంతా చేస్తున్నాడో, నిన్ను ఏమని భయపెట్టి నిన్ను పొందాలని చూస్తున్నాడో అంతా తెలుసుకున్నాను వేణు ద్వారా అంటాడు. మహా కాళ్ళ కింద భూమి ఒక్కసారిగా కంపిస్తుంది. నువ్వు చెప్తావని ఇన్ని రోజులుగా చూస్తున్నాను, నీకు అర్థమయ్యేలా క్లియర్గా చెప్పాను నాకు నిజం తెలిసిందని. రామ్ ఇదంతా ఆ వంశీని చేస్తున్నాడు అంటూ వాడి భయాన్ని ఎదిరించి నా ముందుకొచ్చి చెప్తావేమో అని, నా కోపంతో ఏ ప్రాబ్లం తీసుకురానని తెలిసి కూడా సైలెంట్గా ఉన్నానని నీకు నమ్మకం కలిగించడానికే నువ్వు వచ్చి చెప్తావని చూశాను.
ఇంకా నా ఓపిక చచ్చిపోయింది. ఒప్పుకుంటాను, నాకు కోపం ఎక్కువే, కానీ అది నీకంటేనా జాను కంటే ఎక్కువ కాదు అంటాడు. మహా కంట్లో కన్నీరు వరదలా పారుతూ ఉంటుంది. ఇప్పుడు జాను ప్రాణాలు వాడి చేతిలో ఉన్నాయి. అలాని నువ్వు వాడి చేతిలో కీలుబొమ్మ అవుతావనంటే ఎలా ఒప్పుకుంటాననుకున్నావు? మనకింక వేరే మార్గం లేదు రామ్ అంటుంది ఏడుస్తూ. మహా కన్నీళ్లు చూస్తూ ఉంటాడు. ఏడుస్తూ ఒక్కసారిగా రామ్ని హత్తుకుంటుంది గట్టిగా పట్టుకొని. తన కళ్ళల్లో కూడా కన్నీరు వరదలై పారుతూ ఉంటుంది. వాడు అక్కని తన బందీని చేసుకున్నాడు. వాడు అనుకున్నది జరిగితేనే అక్క వాడి నుండి బయటపడుతుంది అంటుంది ఏడుస్తూ. ఇంకొక వైపు తన గదిలో నవ్వుకుంటూ మహా ఫోటోని చూస్తూ ఉంటాడు వంశీ. థ్యాంక్ యూ మహా, నేను కాల్ చేసిన వెంటనే పరుగున అక్కడి నుండి వచ్చేసావు. లేకపోతే ఇప్పటికే నా దగ్గర బందీగా ఉన్న నీ అక్క ప్రాణాలు గాల్లో తేలేవి అంటూ నవ్వుకుంటూ ఉంటాడు వంశీ. వంశీ అంటూ వినపడుతుంది వెనక నుండి ఒక వాయిస్. వెనక్కి తిరిగిన వంశీ ఎదురుగా చూసి రా జానకి అంటాడు నవ్వుతూ. నవ్వుకుంటూ తన ముందుకొచ్చి నిలబడుతుంది జానకి. జానకి కాదు, నువ్వంటే పడి చచ్చే నీ మేనకని అంటూ వంశీని హత్తుకోవాలని చూస్తుంది. వెనక్కి జరిగి చెంప పగలు కొడతాడు నకిలీ జానకి అయినా మేనకని. చెంప పట్టుకొని చూస్తుంది వంశీని. నా గుండెలపై ఒదిగిపోయే హక్కు కేవలం నా మహాదే అని ఎన్నిసార్లు చెప్పాను అంటాడు కోపంతో కల్లెర చేసి. సారీ అంటూ తలదించుకుంటుంది మేనక. చూడు, నీకు డబ్బు అవసరం, నాకు ఈ రాజ్యాధికారం, దానికి మించి నా మహా నాకు కావాలి. అందుకే నేను జానకిగా ఇక్కడ పెట్టి నిజమైన జానకిని ఇంకా నా దగ్గరే బందీగా ఉంచాను. కానీ నువ్వు ఇచ్చిన ఒక్క పని సరిగ్గా చేయడం లేదు. కానీ నేను అంతా నువ్వు చెప్పిన విధంగానే చేస్తున్నాను కదా అంటుంది. ఏం చేశావు? ఒక్క పని చూపించు నువ్వు చేసింది. వాడి మనసులో మహాపై ప్రేమ పుట్టుకొస్తుంది. పుట్టినా పర్వాలేదు, కానీ మరొకసారి వాడి ప్రేమ వాడికి దూరం అయి పిచ్చివాడవుతాడనుకున్నాను. కానీ రోజు వాడి కౌగిల్లో నా మహాను చూస్తుంటే ఉండే నరకం, అది వాడి పతనం చూడ్డానికి ముందే నన్ను చంపేస్తుంది. మహా కూడా వాడి ప్రేమలో పూర్తిగా పడితే ఇంకా నాకెప్పటికీ దక్కదు. జానకి నా దగ్గర బందీగా ఉందని తెలిసి కూడా మహా భయపడకుండా నాకే ఎదురు తిరిగి నా ఫ్యాక్టరీ మూయించి ఒకప్పుడు తనకిచ్చిన మాట నిలబెట్టుకోమంటుంది. తన కోసం అది చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు ఈ వంశీ. ఒకవేళ మహా నాకు అనిపిస్తేనే కానీ మహా కూడా వాడి ప్రేమలో మునిగిపోతుంది. ఈ రోజు నాకు ఈ విషయంలో ఎదురు తిరిగిందంటే రేపు వాడి ప్రేమ కోసం ఎదురు తిరగదని నమ్మకం లేదు. అందుకే నిన్ను జానకిగా వాడితో అంటి పెట్టుకొని ఉండమన్నాను. జానకి ప్రేమ మహా ఆలోచన కూడా వాడి మైండ్లో రానివ్వదు. నువ్వు జానకివి కాదని మహాకి తెలిసినా మీ ఇద్దరిని చూస్తూ ఉంటే తనకి రామ్ జానకి కోసం అని గుర్తుకు రావాలి. తను రామ్కి వీలైనంత దూరంగా ఉంటుంది అనుకున్నాను. కానీ నువ్వు వాడితో పూర్తిగా ఉండకుండా వెళ్ళి గొరక పెట్టి పడుకున్నావు. దానివలన వాళ్ళిద్దరూ ఒకే గదిలో మళ్ళీ ఉన్నారు. ఈరోజు ఖచ్చితంగా చెప్పాను, ఏ విధంగానూ మహా వాడి దగ్గరలో కూడా కూర్చోకూడదని. కానీ అది కూడా చేయలేకపోయావు. కానీ నేను వీలైనంత వరకు చేయగలిగింది చేశాను కదా. అయినా ఆ రమ్య మాటిమాటికి అడ్డుగా మాట్లాడుతుంది. అందుకే నీకు ఫోన్ చేశాను అంటుంది. మహా రామ్కి తను అలా రావడానికి కారణం చెప్తుంది. రమ్య మహాకి చెప్పి బయటికి వెళ్ళిన తర్వాత ఆసానంగా కూర్చుంటుంది మహా. ఇంతలో తన మొబైల్కి ఒక కాల్ వస్తుంది. వంశీ కాలింగ్ అని అనడంతో ఫోన్ లిఫ్ట్ చేయాలని లేక లిఫ్ట్ చేయదు. లిఫ్ట్ చేయకపోవడంతో మెసేజ్ పెడతాడు. అందులో ఒక వీడియో మెసేజ్ చూసి షాక్ అయి నిలబడుతుంది. జానకి తలపై వంశీ గన్ గురిపెట్టి ఉంటుంది. మహా, నువ్వు నా కాల్కి రెస్పాండ్ కావడం లేదు. అందుకే ఈ మెసేజ్. నీ కోసం బయట కార్ రెడీగా ఉంది. ఇంకో 5 మినిట్స్లో నువ్వు ఆ కారులో కూర్చుని రాజభవంతికి బయలుదేరాలి. లేకపోతే జానకి అంటూ గన్ హెడ్కి పెట్టడంతో కంగారుగా చూస్తుంది మహా. మహా చెప్పింది విన్న రామ్కి భూమి కంపిస్తుంది. నాకు వేరే మార్గం కనపడలేదు. మీకు కాల్ చేస్తే ఏం చెప్పాలి, అందుకే అంటూ ఏడుస్తుంది. మహా చెప్పింది విన్న రామ్ కోపంతో రగిలిపోతాడు. అందుకని నువ్వు వాడు చెప్పింది ఎలా చేస్తావు అంటూ కోపంతో రగిలిపోతాడు. జానకిని చంపబోయాడు అని చెప్పింది విని మహా మొబైల్ తీసుకుంటాడు. వీడియోలో జానకిని చూసి తన కళ్ళ వెంట కన్నీరు ఆగడం లేదు. ఇదంతా చేశావు. ఒకవేళ మహా రామ్కి చెప్తే? ఖచ్చితంగా చెప్పదు. ఒకవేళ తెలిసినా కూడా నా చేతిలో వాడి ప్రాణమే ఉంది. వాడు నన్ను ఎదిరించి నిలబడలేడు అంటూ నవ్వుతాడు వంశీ. మెసేజ్ చూసి కన్నీటితో జానకిని తడుముతూ ఉంటాడు రామ్. ఇద్దరి మధ్య నిశ్శబ్దం చోటు చేసుకుంటుంది. ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు అంటాడు రామ్. అతను చెప్పింది తప్ప నాకు వేరే మార్గం అని అంటుండగా కోపంతో కల్లెర చేసి మహా చెంప పగలు కొడతాడు. చంపేస్తాను. ఈ రామ్ కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు అది జరగదు. నువ్వు నా బాధ్యత, నా భార్యవి అంటాడు ఉద్వేగంతో ట్రాన్స్లో. ఒక్కసారిగా రామ్నే చూస్తుంది మహా. నేను మీ భార్యని కాన్ రామ్ అంటుంది. మహా మాటతో తనేమన్నాడు అర్థమవుతుంది. షాక్లో అడుగు వెనక పడుతుంది మహాకి దూరంగా. మీరు నన్ను బాధ్యత అనుకున్నా అది కూడా అక్క వెతికే ప్రయత్నంలో నేను మీ వెంట ఉండేవరకే. ఇక నుండి ఆ బాధ్యతను కూడా వెనక్కి తీసుకోండి అంటుంది. అక్క ప్రాణాలతో మన ముందు రావాలంటే వంశీ చెప్పింది నేను చెయ్యాలి అనుకుంటున్నానంటే
మహా మాటలు వింటుంటే రామ్ కంట్లో కన్నీరు ఆగడం లేదు, వరదలై పారుతూ ఉంటుంది. నాకు తెలుసు మీరు అక్కను ప్రమాదంలో పెట్టడానికి సిద్ధంగా లేరు, ఇక నుండి నా బాధ్యతను కూడా అంటుంటే ఆపు అంటాడు అసహనంగా. నిప్పులు కక్కిన కళ్ళతో చూస్తాడు రామ్. నాకు జాను ప్రాణం మాత్రమే కాదు, నీ జీవితం కూడా కావాలి అంటాడు కోపంతో. మహా ముందు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తాడు మహాని. నువ్వు నా జీవితంలోకి నా మూర్ఖత్వంతో వచ్చావు, నా జీవితం నుండి వెళ్ళాలన్నా నా ఇష్టంతోనే జరగాలి అంటూ కోపంతో వెనక్కి తిరిగి వెళ్ళిపోతాడు రామ్. రామ్ ఆగండి అంటూ అరుస్తుంది మహా ఏడుస్తూ. మహా మాట వినకుండా వెనక్కి కూడా చూడకుండా అక్కడి నుండి తన గదికి వెళ్ళి కోపంతో గదిలో ఉన్న వస్తువులన్నీ విసిరి కొడతాడు రామ్. పదే పదే తన చెవులకి మహా మాటలే వినిపిస్తూ ఉంటాయి. ఎంతైనా తన కళ్ళల్లో కన్నీరు ఆగడం లేదు. ఒక పక్క జానకిని పాయింట్ బ్లాక్లో చూసి ఇంకొక వైపు వంశీ చెప్పినట్టు చేస్తానన్న మాటలు తనలో కోపాన్ని రెట్టింపు చేస్తుంటే, నేను మీ భార్యని కాను రామ్ అన్న మాట తన మనసులో నుండి తన ఊపిరి సైతం పట్టినట్టు ఉంటుంది. కోపంతో వెళ్ళిన రామ్ని చూసి ఏడుస్తూ పరుగున బెడ్ మీద వాలి ఏడుస్తుంది మహా. నువ్వు వాడికి దూరంగా ఉండాలి, ఏం చేస్తావో తెలీదు, వాడు కూడా నీకు దూరంగా ఉండాలి, మన పెళ్లి జరగాలి, అప్పుడే జానకి ప్రాణాలతో ఉంటుంది, ఆలోచించుకో అన్న వంశీ మాటలు గుర్తుకు వస్తుంటే తన కన్నీళ్ళు ఆగడం లేదు మహాకి. కింద అందరూ కూడా ఏం జరిగిందో తెలియక అలానే కూర్చునుంటారు. ఇంతలో వాసు, వేణు, రాఘవులు వస్తారు. వాసు జరిగింది చెప్పడంతో వేణు ఇంకా రాఘవులు కంగారుగా పైకి వెళ్తారు. మహా రూమ్కి వెళ్తారు ఇద్దరు. మహా ఏడుస్తుండడం చూసి మహా అంటాడు వేణు. వేణు మాటకి వెనక్కి తిరిగి చూస్తుంది మహా. తన అన్నయ్యని చూసి ఏడుస్తూ వెళ్ళి తన గుండెలపై వాలి ఏడుస్తూ ఉంది. మహా అంటూ దూరం జరిపి, మహా ఏమైంది, ఏంటిది, ఎందుకు ఇలా చేశావు అంటూ కంగారుగా చూస్తాడు. చుట్టూ చూసి రామ్ ఎక్కడా అంటాడు రాఘవ్. అన్నయ్య ఆయనకి చెప్పు, నేను చెప్పింది చేయమని, నాకు దూరంగా ఉండమని చెప్పు అంటుంది ఏడుస్తూ. వేణు ఇంకా రాఘవులు ఒకరినొకరు చూసుకుంటారు షాక్ అయి. ఏమంటున్నావు మహా అంటాడు వేణు. అన్నయ్య అర్థం చేసుకోండి, ఇదే అందరికీ మంచిది, ఇంతకన్నా నన్నేం అడగద్దు అంటూ బయటికి వెళ్ళిపోతుంది గదిలో నుండి. ఇద్దరు ఒకరినొకరు చూసుకుని రామ్ గదికి వెళ్తారు. చిందరవందరగా ఉన్న రామ్ గదిని చూసి కంగారుగా రామ్ గదికి వెళ్తారు ఇద్దరు. రాఘవ్ డోర్ లాక్ చేసి రాఘవ్ ఇంకా రామ్ని పిలుస్తాడు. ఇద్దరిని చూసి కోపంతో నిలబడతాడు. రామ్ ఏంటిది అంటూ అడుగుతుంటే, ఏంటన్నది నీ చెల్లిని అడగరా అంటాడు కోపంతో. జరిగింది మొత్తం చెప్తాడు ఇద్దరికి. మరి ఇప్పుడేం చేయడం, జాను గురించి మహా అన్నంత పని చేస్తుంది, నేను కూడా చెప్పాను అది ఎప్పటికీ జరగదు, కానీ ఎలా రా, మహా మొండిది, అలా చేయకుండా ఉండాలంటే జాను ఎక్కడుందో తెలియాలి, మనం జానుని కాపాడితేనే మహా భయం పోతుంది, తెలుస్తుంది, జానుని వాడి భార్య నుండి తప్పించడం మాత్రమే కాదు మహా కూడా వాడికి దక్కదు అంటూ కోపంతో రగిలిపోతాడు రామ్. రాఘవ్ నువ్వు ఒక పని చేయాలి, ఆ నకిలీ జానకి పూర్తి డీటెయిల్స్ మనకు కావాలి అంటాడు రామ్. కానీ తన వలనగా మనకి ఏం తెలుస్తుంది రామ్ అంటూ అనుమానంగా చూస్తాడు వేణు. తెలుస్తుంది, మొదట ఆ జానకి, అదే జానులా ఎందుకు వచ్చిందో తెలియాలి, ఏ ఆశతో ఇక్కడికి వచ్చిందో తెలియాలి అంటాడు రామ్. సరే అంటాడు రాఘవ్. ఇంట్లో ఒక్కసారిగా నిశ్శబ్దం చోటు చేసుకుంటుంది. మహాకి తలనొప్పి కారణంగా వచ్చేసింది అని చెప్తాడు రామ్. అందరికి కూడా మౌనంగా సరే అనుకుంటూ ఎవరి గదుల్లో కూడా వాళ్ళు వెళ్ళిపోతారు. వాసు మాత్రం ఏం జరిగిందో తెలియక వంశీ దగ్గరికి వెళ్తాడు. వంశీ నవ్వుకుంటూ మహా రాజభవనానికి వచ్చేయడానికి గల కారణం చెప్తాడు. ఇప్పుడు మహా నేను చెప్పిందే చేస్తుంది, త్వరలో నేను మహారాజు కావడం ఖాయం అనుకుంటూ నవ్వుకుంటాడు. వాసు కూడా సంతోషంగా నవ్వుతూ చూస్తాడు. అంటే నాకిచ్చిన మాట, ఈ రాజా వంశీకృష్ణ ఒక్కసారి మాటిచ్చాడంటే అది జరిగి తీరుతుంది, ఈ ఆస్తిలో సగం ఆస్తి నీదే, అధికారం మాది అంటాడు వంశీ. ఆనందంలో వంశీని హత్తుకుంటాడు. అతని మనసు మాత్రం ఇంకా రామ్ ఆస్తిని పూర్తిగా పొందే ప్రయత్నం ఎలా అని ఆలోచిస్తూ ఉంటాడు. మహా తన గదిలో కన్నీరు జారవిడిస్తూ ఆలోచనలో మునిగిపోతుంది. మహా, హే మహా లే, కాలేజీకి టైం అవుతుంది అంటూ మహాను తడుతూ ఉంటుంది జానకి. మహా ఎంతకీ లేవదు. మహా లే మహా అంటూ ఉంటే, ఏమైంది జాను అంటూ వస్తాడు వేణు. మహా లేవడం లేదు, కాలేజీకి టైం అవుతుంది అంటుంది. ఇంత నెమ్మదిగా పిలిస్తే లేస్తే అది మహా ఎలా అవుతుంది, ఉండు అంటూ చుట్టూ చూసి పక్కనే టేబుల్పై ఉన్న మగ్గుతో వాటర్ తీసుకునొచ్చి మహాపై వంపేలోపే, అన్నయ్య వద్దు అంటుంది జాను. వద్దన్నయ్య, పోనీలే చిన్నపిల్ల, కాసేపు పడుకోని అంటుంది. నువ్వు ఇలానే గారాబం చేయి, రోజు కాలేజ్ బంక్ కొడుతుంది, అయినా ఇలా కాదు లేపాల్సింది అంటూ బకెట్తో వాటర్ తీసి ముసుగు తన్ని నిద్రపోతున్న మహాపై వంపుతాడు. అయినా మహా లేవకపోవడంతో ఆశ్చర్యంగా చూసి దుప్పటి తీసి చూస్తారు. 2 పొడవాటి దిండ్లు మనిషి ఆకారంలో పెట్టి ఉండడం చూసి ఒకరినొకరు చూసుకుంటారు వింతగా. అన్నయ్య అని వినిపిస్తున్న మాటకి వెనక్కి తిరిగి చూస్తారు ఇద్దరు. ఒక బకెట్ వాటర్ తీసి వేణుపై విసురుతుంది. ఒళ్ళంతా తడిచిపోయి ఉన్న తాను చూసుకుని మహా వైపు చూస్తాడు చురుగ్గా.
నాలుక బయట తీసి వెక్కిరిస్తూ ఉంటుంది నవ్వుకుంటూ. పగల్బడి నవ్వుతుంది జానకి. మహా అంటూ కోపంతో చూస్తుంటే నవ్వుకుంటూ అక్కడి నుండి పారిపోతుంది మహా. మహా ఆగు అంటూ మహా వెంట పడతాడు వేణు. ఇద్దరిని చూసి నవ్వుకుంటూ వెనకే వెళ్తుంది జానకి. హాల్ అంతా పరిగెత్తిస్తూ కిచెన్లో వంట చేసుకుంటున్న రాజేశ్వరి పక్క చేరుతుంది. రేయ్ ఏంట్రా ఇది? అమ్మా చూడు పెద్దవాణ్ణి, అన్నయ్యను చూడకుండా ఏం చేసిందో అంటూ తనని చూపిస్తాడు రాజేశ్వరి. వేణు చూసి నవ్వుకుంటుంది రాజేశ్వరి. ఆహా, మరి చిట్టి చెల్లెల్ని అని కనికరం కూడా లేకుండా నా మీద మగ్గుతో నీళ్లు వంపాలని చూసినప్పుడు అంటూ తనని పట్టుకోవాలని చూసిన వేణుకి చిక్కకుండా పరిగెడుతుంది. పట్టుకోవాలని చూస్తూ, మరి కాలేజీకి టైం అవుతున్నా ఇంతసేపు నిద్రపోతే ఏం చేయాలి? బుజ్జగించాలా? అవును అంటూ నవ్వుతుంది పరిగెడుతూ. ఇద్దరు అల్లరి బయట వరకు వినపడ్డంతో చంద్రశేఖర్ కిచెన్ లోపలికి వస్తూ వీళ్ళల్లరి చూస్తాడు. నాన్న అంటూ చంద్రశేఖర్ పక్కన చేరిపోతుంది మహా. నాన్న చూడండి ఏం చేసిందో అంటుంటే, వదిలే అన్నయ్య అంటుంది జానకి. జానకిని చూసి మా మంచి అక్క అంటూ పక్కకెళ్తూ ఉంటే, జాను ఈరోజు ఎవరు చెప్పినా వినను అంటూ మహాని పట్టుకోవాలని చూస్తాడు. అరుస్తూ జానకి దగ్గర నుండి తన తల్లి వైపు వెళ్తోంది. రాజేశ్వరి చేతిలో ఉన్న గ్లాస్ పడి ముక్కలవడంతో మహా పరుగు ఆగేలోపో తన కాలు గాజుపై వేయబోతుంటే, మహా అంటూ మహా కాలు కింద తన చేతిని పెడుతుంది జానకి. మహా కాలు జానకి చేతిపై పడడంతో గాజు కాస్త జాను చేతి లోపలికి వెళ్ళిపోతుంది. అక్క అంటూ కంగారుగా జానకి చేతిని తీసుకుని ఏడుస్తుంది మహా. ఇంట్లో అందరూ కూడా కంగారుగా చూస్తూ ఉంటారు. రాజేశ్వరికి గుచ్చుకున్న గాజుని తీసి ఫస్ట్ ఎయిడ్ చేస్తుంది. మహా ఏడుస్తుంది. మహా ఏం కాలేదు, చిన్నదే చూడు అంటూ తన కళ్ళీలు తుడుస్తుంటే, సారీ అక్క అంటూ ఏడుస్తుంది. అయినా నువ్వెందుకు చేతిని పెట్టావు? నేను రాకపోతే అది నీ కాలికి గుచ్చుకునేది, అందుకే అంటుంది జానకి. నా మహా కాలికి రక్తం వస్తుంటే ఈ జాను ఎలా చూడకూడదు చెప్పు? అందుకని నువ్వు చేతిని అడ్డు పెట్టావు. మరి నీకు రక్తం వస్తే నేనెలా చూడగలనక్క? నీకు తగిలినా నాకు తగిలినా ఒక్కటే కదా అంటూ హక్ చేసుకుని ఏడుస్తుంది. మహా అంటూ దూరం చెప్పి, ఇప్పుడు ఏమైంది? చిన్నదే కదా, అయినా నీ కాలికి గుచ్చుకుంటే నిన్నెవరు కాలేజీకి తీసుకెళ్తారు చెప్పు? స్టడీస్ పోతాయి. అందుకని నా గురించి నీ చేతిని పెడతావా అంటూ కళ్ళు తుడుచుకుని, అయినా ఇదంతా అన్నయ్య వల్లనే, సో నాకేమైనా అయితే తనే నన్ను మోసుకొని తీసుకెళ్లేవాడు అంటూ వేణిని కోపంతో చూస్తుంది. నేనేం చేశాను? నా పైన బకెట్ వాటర్ వంపింది నువ్వు, అందుకంటే ముందు ఎవరు నాపై మగ్గుతో నీళ్లు వంపాలని చూసింది అంటుంది. చూడు, ఇప్పుడు నీ వలన అక్క చేతికి గుచ్చుకుంది, నీకు పనిష్మెంట్ ఉండాలి. అక్క వర్క్ అంతా తన పెయిన్ తగ్గే వరకు నువ్వే చేయాలి. నేనా అంటూ నోరెళ్ళబడతాడు వేణు. బావిలో కప్పలా నోరు తెరిచి చూడకు, నువ్వే చేయాలి అంటూ జానుని తీసుకుని వెళ్ళిపోతుంది మహా. జానుని తలుచుకొని అలా ఏడుస్తూ ఉంటుంది మహా జాను గురించి వేణు చెప్పింది వింటూ ఉంటాడు రామ్. మహా జానుల ప్రేమ ఇంకా అల్లరి గురించి వింటూ ఉంటే నెమ్మదిగా కన్నీరు బయటకు వస్తూ ఉంటుంది. జాను అంటే మహాకి ప్రాణం. ఈరోజు తన ప్రమాదంలో ఉంటే మహా ఇలా చేయడంతో వింత ఏమీ లేదు. అందుకేరా ఆ వంశీ అనుకున్నది జరగకముందే జాను వాడి నుండి బయటపడాలి, వాడి నుండి మహాకి విముక్తి కావాలి అనుకుంటారు ఇద్దరు. రాఘవ్ మేనక అదే జానకి గురించి డీటెయిల్స్ కోసం తన టీంకి చెప్తాడు. మహా ఒంటరిగా తన రూమ్లో ఉంటుంది. నైట్ కావడంతో రామ్ మహా రూమ్కి వస్తాడు. మీరు ఇక్కడ అంటూ కంగారుగా చూస్తుంది. మర్చిపోయినట్టున్నావు, నేను ఎప్పుడు నిద్రపోయేది ఇక్కడే కదా, నిన్ను వదిలి వెళ్తానని నువ్వెలా అనుకున్నావు? రామ్ మాటకి తన కళ్ళు పక్కకి తిప్పి, నాకు భయం పూర్తిగా పోయింది రామ్ అంటుంది. నేను ఒంటరిగా నిద్రపోగలను. అవును విన్నాను, ఒంటరిగా నిద్రపోవడం వలన ఎంత భయపడ్డావో. నేను ఆ రోజు భయపడలేదు అంటుంది. భయపడకపోతే ఆ రోజు నిద్ర ఎందుకు పోలేదు అంటూ సూటిగా చూస్తాడు మహాని. ఇబ్బందిగా తడబడుతూ, అలాంటిది ఏం లేదు, నేను నిద్రపోయినా కూడా కళ్ళు ఎర్రబడ్డాయంటే నీ భయం చీకటి కాదు, ఇంకా ఏదో ఉంది. ఐఎమ్ రైట్ మహా కళ్ళలోకి చూస్తూ అంటూ మహా ముందుకి వస్తూ ఉంటే రామ్ తన వైపే వేస్తున్న ఒక్కొక్క అడుగుకి మహా గుండె వేగంగా కొట్టుకోవడం మొదలవుతుంది. రామ్ మీరు అంటూ తన అడుగు వెనక్కి వేస్తూ ఉంటుంది. చెప్పు ఎందుకు ఎర్రబడ్డాయి అంటుంటే మహాకు వెనక మంచం తగలడంతో అక్కడే ఆగిపోతుంది. రామ్ తన ముందుకొచ్చి నిలబడతాడు. రామ్ని సూటిగా చూడలేక గట్టిగా కళ్ళు మూసుకుంటూ, అది ఆ రోజు నిద్రపోలేదు అంటుంది కంగారుగా. కొంతసేపటికి నెమ్మదిగా కళ్ళు తెరిచి ఎదురుగా చూస్తుంది. అక్కడ రామ్ కనపడకపోవడంతో పక్కకు తిరిగి చూస్తుంది. మంచంపై ఉన్న బెడ్షీట్ని తీసుకుని సోఫా దగ్గరికి వెళ్తాడు. నాకు తెలుసు ఆ రోజు నువ్వు నిద్రపోలేదు, ఇంకా కారణం కూడా నాకు తెలుసు, అయినా కూడా నేను ఒంటరిగా వదలను, ఎప్పుడు నేను తోడుగా ఈ రూమ్లోనే ఉంటాను అంటాడు. సోఫాలో నిద్రపోతాడు. కానీ మనకి ఏ రిలేషన్ అంటుంటే, మన మధ్య ఉన్న రిలేషన్ నీకు నేను గుర్తు చేయాల్సిన పని లేదు, నీకు తెలుసు అంటూ పక్కకు తిరిగి
లైట్ ఆపితే నీకు భయం కదా, లైట్ ఉంచొచ్చు అంటూ నిద్రపోతాడు. నోరెళ్ళబెట్టి చూస్తుంది రామ్ని. రామ్ ప్రవర్తన తనకు ఆశ్చర్యంగా ఉంటుంది. ఇంతలో మహా మొబైల్కి మెసేజ్ రావడంతో నెంబర్ చూస్తుంది. అది వంశీ నెంబర్. కంగారుగా రామ్ని చూస్తుంది. వాడికి దూరంగా ఉండాలని చెప్పాను కదా, మళ్ళీ నీ రూమ్లో ఎందుకు వచ్చాడు అంటూ ఉంటుంది. రామ్ నేను రమ్య రూమ్లో పడుకుంటాను అంటూ వెళ్ళబోతుంటే ఆగు అంటాడు అలానే ఉంటూ. ఆ డోర్ ఓపెన్ అవ్వదు, నేను లాక్ చేశాను. నీకు మెసేజ్ చేసిన వాడికి చెప్పు నువ్వున్నది ఎవరితో అన్నది అంటూ నిద్రపోతాడు రామ్. రామ్ మాటలకి నోరెళ్ళబెట్టి చూస్తుంది. బయట అసహనంగా ఉంటాడు వంశీ. మరుసటి రోజు అందరూ లేచి రెడీ అవుతూ ఉంటారు. సర్వెంట్స్కి చెప్పి తన వస్తువులన్నీ మహాగదికి షిఫ్ట్ చేయిస్తాడు రామ్. కానీ రామ్ అలా ఎందుకు చేస్తున్నారు మీరు? ఎందుకంటే ఈరోజు నుండి నేను కూడా ఇదే రూమ్లో ఉండాలనుకుంటున్నాను కనుక అంటూ సర్వెంట్స్ని పంపించేస్తాడు. కానీ మీరు మీ రూమ్లో అని అంటుండగా సీతమ్మ అంటూ వస్తుంది సీతాదేవి. సీతాదేవి మాటతో తన వైపే చూస్తారు ఇద్దరు. రామ్ మంచి పని చేస్తున్నాడులే, భార్యాభర్తలు ఇద్దరు ఒకే గదిలో ఉండాలమ్మా. ఇంతకాలానికి రామ్కి తన హక్కు, అధికారం, బాధ్యత తెలిసొచ్చింది తన భార్య పట్ల. ఇక్కడ నుండి రామ్ని ఇక్కడే ఉండనివ్వు అంటుంది. మహా ఇబ్బందిగా అమ్మమ్మ మీరే చెప్పారు కదా ఇక్కడ మహారాణికి గది వేరేగా ఉంటుందని. నేను ఇంకొకటి కూడా చెప్పానమ్మా, మహారాణి భర్త తనకి నచ్చినప్పుడు తన భార్యతో ఉండొచ్చని. అయినా మనం ఈ పద్ధతులు మార్చాలి అనుకున్నప్పుడు ఇంకా ఈ మహారాణి కట్టుబాట్లు అవసరం లేదేమో కదా అనడంతో మౌనంగా ఉంటుంది మహాని చూసి చిన్నగా నవ్వుకుంటాడు రామ్. అందుకే ఇక నుండి నీ భర్త నీతోనే, ఇక్కడికి రాకముందే ఒకే గదిలో ఎలా ఉండేవారో అలానే ఉండండి. ఏం రామ్? అయినా ఇదివరకు కూడా మనం ఇలానే ఒకే గదిలో ఉండేవాళ్ళం కదా మహా, ఇప్పుడు ఎందుకు నీకు ప్రాబ్లం అని అడుగుతాడు. రామ్ కళ్ళలోకి చూసి ఇబ్బందిగా తలదించుకుంటుంది, ఏమీ లేనట్టు. ఇద్దరిని చూసి చిన్నగా నవ్వుకుంటుంది సీతాదేవి. సరే సరే, నేను మీ ఇద్దరితో ఒక విషయం మాట్లాడాలని వచ్చాను, ఆ విషయం మర్చిపోయేలోపే చెప్పేస్తాను అంటూ, మీకు తెలుసు కదా ఇంకో 2 రోజుల్లో మహాశివరాత్రి వస్తూ ఉంది. ఆ రోజు ఇక్కడ శివరాత్రి పర్వదినం సందర్భంగా మహాలింగాభిషేకం మహారాణి ఇంకా మహారాజు చేతుల మీదుగా జరగాలి. కానీ అమ్మమ్మ ఆయన ఇంకా మహారాజు కావడం కుదరదు కదా అంటుంటే, కుదురుతుంది నువ్వు తలుచుకుంటే అంటుంది సీతాదేవి. ఎలా అంటూ ఇద్దరు చూస్తారు. ఒక్క నిమిషం అంటూ డోర్ వేసి చెప్తుంది. ఆ రోజు నువ్వు కొన్ని పత్రాలు ఇచ్చావు గుర్తుంది కదా, అవి నువ్వన్నట్టు వాటికి సంబంధించినవే అనగానే ఇద్దరూ సీతాదేవి చెప్పింది విని ఆశ్చర్యంగా ఒకరినొకరు చూసుకుంటారు. మహా షాక్ అయి చూస్తుంది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.